నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నట్టుగా చెప్పొచ్చు. ఒకవైపు పథకాల అమలు సరిగ్గా లేదనే విమర్శలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు ఎస్ఎల్బీసీ టనల్లో కార్మికుల ఆచూకీ లభించలేదు. ఓవైపు ఆ టెన్షన్ కూడా కొనసాగుతోంది. ఇంకోవైపు సొంత పార్టీ ఎక్స్లో పెట్టినటువంటి పోల్లో కాంగ్రెస్ తీవ్రంగా ఓడిపోయింది. ఇక ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రివర్స్లో సీఎం రేవంత్ రెడ్డికే విజ్ఞాపన పత్రం ఇచ్చారన్న ఒక వార్త కూడా సోషల్ మీడియాలో తెలంగాణలో హల్చల్ చేస్తోంది. సో వీటికి తోడు ప్రతిపక్షాలు కూడా రేవంత్ సర్కార్ మీద భగ్గుమంటున్నాయి, తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ పాలన ఏమీ లేదని, ఇక ప్రభుత్వం కూలిపోవడం త్వరలో ఖాయమని ఒక సంకేతాలు, ఆ దిశగా విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నటువంటి టైంలో కాంగ్రెస్ హైకమాండ్ మరో భారీ షాక్ ఇచ్చింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె మిగతా నేతల కంటే కూడా అలాంటి వారు కాదు. ఆమె సైలెంట్గా ఉంటూ ఏం చేయాలో అది మాత్రమే చేసే రకమని స్పష్టంగా చెప్పొచ్చు. అంటే పబ్లిసిటీ ఆమెకి వాస్తవానికి నచ్చదు, హడావుడి అస్సలు ఉండదు. ఇక ఆమె అనుకున్నటువంటి పని మాత్రమే ఇష్టపడే రకం, ఓవర్ యాక్షన్ అస్సలు చేయదు. చాలామంది నేతలకు అంటే వాళ్ళలాగా రోజు మీడియాలో కనిపించే టైప్ కూడా ఆమె కాదని చెప్పాలి. సో ప్రజలకు ఏమి చేయాలి, పార్టీ అనేది ఎలా ఉండాలో మాత్రమే నిర్ణయించి అక్కడ అది మాత్రమే చేసేలా చేయించే టైపు మీనాక్షి నటరాజన్. తాజాగా ఆమె తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆమె స్పష్టంగా తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆమె రాహుల్ ఆలోచన సరళిని ఏ విధంగా ప్రజలకు చేరువ చేయాలనే అంశం మీదే ఆమె చెప్పారు. మరోవైపు కొంత ఆమె మాట్లాడుతూ కూడా కొంత ప్రజా వ్యతిరేక విధానాలకు కాకుండా ప్రజలకు ఏం కావాలో, మరోవైపు కొంత పార్టీలో కానీ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అది కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ఉంటాయంటూ కూడా కొట్టిపారేశారు. కానీ వాస్తవానికి ఆమె తెలంగాణలో ఎంట్రీ ఇచ్చినటువంటి క్రమమే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. వాస్తవానికి ప్రతి ఒక్కరూ విమానాల్లో వస్తూ ఉంటారు, ఇన్ఛార్జీలైన నేతలైన ఆడంబరాలు హంగుగా ఉంటుంది. కానీ ఈమె మాత్రం సీన్ కట్ చేస్తే రైల్లో వచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు షాక్ ఇచ్చారు. ఇక ఆమెకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నుంచి మొదలుకుంటే చాలామంది రైల్వే స్టేషన్కి పరుగులు పెట్టాల్సి వచ్చింది. తానేంటో ఈ ఒక్క ఘటనతో నిరూపించారు మీనాక్షి నటరాజన్. ఈ ఒక్క ఘటనతో ఆమె తాగలేదు. మరోవైపు ఆమె కోసం దిల్కుషా గెస్ట్ హౌస్లో ఆమెకి వసతి ఏర్పాటు చేశారు, విడిది ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చాలు ఇస్తే దానిని కూడా ఆమె తీసుకోకుండా రిజెక్ట్ చేశారు. అంటే వాస్తవానికి కాంగ్రెస్ మొదటి తరం నేతల లక్షణాలు అన్నీ మీనాక్షి నటరాజన్లో కనిపిస్తాయి. అంటే సాదాసీదాగా ఉండటం, నిజమైన నిజాయితీ గల నేతగా ఉండటం వంటివి ఆమెలో మనం చూడొచ్చు. తాజాగా ఆమె తెలంగాణ పీసీసీ కార్యవర్గంలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం సైలెంట్గా ఏమాత్రం సాగదని కూడా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే హాయ్ హలో అంటూ కూడా మాట్లాడుతూ టీ కాఫీ బిస్కెట్లు తిని సాఫీగా ముచ్చటించే టైప్ అయితే ఈరోజు జరిగినటువంటి పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున మీనాక్షి నటరాజన్ రావటం, రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు ఎందుకు జోరుగా ఉన్నాయి, పాలకపక్షం ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి అని దిశానిర్దేశం చేసే సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. ఎందుకు పాలన పైన పట్టు తగ్గుతోంది అనే అంశాలపైన కూడా ఆమె గట్టిగా విశ్లేషణ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నేతలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు కూడా టాక్ ప్రధానంగా వినిపిస్తుంది. సో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఏదైతే మార్పు మొదలవ్వాలి, మార్పు కావాలి అని కోరుతూ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన అందిస్తామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీలో వచ్చి తీసుకొచ్చినట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రతిపక్షాలు చెడు కూడా ఆడుకుంటున్నాయని చెప్పాలి. మిగతా నేతలు గట్టిగా ఎందుకు ఖండించట్లేదు అనే అంశాన్ని ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. మనకెందుకు అన్నట్లుగా సైలెంట్గా ఉండొద్దు అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికంతా కూడా హితోపదేశం మీనాక్షి నటరాజన్ చేశారు. దీనివల్ల సీఎం స్థాయి తగ్గిపోతుంది, ప్రజల్లో చులకన భావం వచ్చేస్తుంది అనే అంశాన్ని కూడా ఆమె బలంగా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇది ఇలాగే సాగితే కాంగ్రెస్ పని అయిపోయిందని ప్రజలే అనుకునే పరిస్థితి వస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వానికి చెప్పింది. అందుకే ఢిల్లీ హైకమాండ్ తెలివిగా మీనాక్షి నటరాజన్ని రంగంలో దింపింది. ఇక ఇప్పటి నుంచి ఆమె పార్టీని ఎలా కంట్రోల్ తెస్తారు, ఎలా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇప్పిస్తారనేది కొంత ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద విస్తృత సమావేశంలో కొంత హాట్గా జరిగింది. మరోవైపు చాలా మంది నేతలు కూడా సొంతంగా అభిప్రాయాలు చెప్పారు, ఏం జరుగుతుందో కూడా చెప్పారు. మరోవైపు ఎలా ముందుకెళ్ళాలి అనేది కూడా ఎలాంటి సూచనలు కూడా చాలా మంది నేతలు ఓపెన్గా బహిరంగం చేసినటువంటి నేపథ్యం మనం చూసాం. మొత్తం మీద మీనాక్షి నటరాజన్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె మార్క్ ఖచ్చితంగా చూపిస్తోంది. సో మీరు కూడా మీనాక్షి నటరాజన్ ద్వారా ఎంట్రీతో ఖచ్చితంగా మార్పు మొదలైందా కాంగ్రెస్ పార్టీకి అని అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.